హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ నియోజకవర్గ నేతలు పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. గ్రామాల్లో రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, చెరువుల అభివృద్ధి తదితర అంశాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విద్య, వైద్యం, తాగునీరు, వ్యవసాయ తదితర ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ నెల 21 నుంచి 7 మండలాల్లో విడతల వారీగా పర్యటిస్తానని తెలిపారు. వైద్యపరంగా, త్రాగునీటి పరంగా, వ్యవసాయానికి సంబంధించినటువంటి పరంగా, లేదా ఇతరత్ర అటువంటి మౌలికంగా ప్రజలకు సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలు ఏమున్నా అవి ఇక్కడ మా చందు కానీ మీ మండల నాయకత్వం అంతా కూడా రమణ ఉంటాడు. దయచేసి గ్రామం వారీగా మీరు ఆ సమస్యలన్నీ రాపియండి. ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క కాగితం ఇచ్చి అన్ని ఒక్కసారి కలిపితే పంచాయతీరాజ్ ఒకటవుతుంది, ఆర్ఎండ్బి ఒకటవుతుంది, వెటర్నరీ ఒకటవుతుంది, మెడికల్ హెల్త్ ఒకటవుతుంది. మీరు అన్ని ఒక్క కాగితం మీద మా గ్రామానికి సంవత్సరాన్ని ఆశిస్తారు. నేటి పంపలేదు ఆ కాగితాన్ని. ఏ డిపార్ట్మెంట్ విజయాల డాక్టర్లు ఎట్లా వచ్చారు? కన్ను డాక్టర్ కన్నుకే, చెవు డాక్టర్ చెవుకే, పళ్ళ డాక్టర్ పళ్ళకే, గుండె డాక్టర్ గుండెకే, కిడ్నీ డాక్టర్ కిడ్నీకే. కాబట్టి ఇట్లనే మీరు కూడా డిపార్ట్మెంట్ అట్లే ఉన్నాయి. కాబట్టి డిపార్ట్మెంట్ వారీగా కాగితాలు రాసియండి. ఆ కాగితాలన్నింటినీ ఏది అత్యవసరమో అది ముందు రాయండి. దాన్ని వెంటనే అత్యవసరంగా పరిష్కారం చేసేటువంటి బాధ్యత రాసి మీరు లంబా చోడాలు ఇట్లా రాసిచ్చి మీరు నాకు చెప్పినట్టు నేను చేయనట్టు ఉండద్దు. మా కాంగ్రెస్ కుటుంబం ప్రజలు అనేక చెప్తారు. చెప్పినవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. అలా ఏదైతే అత్యవసరమో, ఏదైతే మనం ఇలా పరిష్కరించాలి, ఏంటంటే త్రాగునీరు బోర్ కావాలి, లేదా పైప్ లైన్ కావాలి, ట్యాంక్ కట్టాలి, లైట్లకు పోల్ వేయాలి, అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఇరిగేషన్ మీద కొంచెం కాలువ తీయాలి, లేకపోతే ఇంకా అక్కడ ఉండబడినటువంటి ఒక చెరువును నింపాలి. ఇటువంటి ఏమున్నా అవన్నీ రాపియండి. గ్రామాల వారిగా వాటన్నిటినీ పరిష్కారం చేస్తాం.